జూలై 8, 9, 10 తారీఖులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడూ చూడని గొప్ప రాజయోగాన్ని చూడబోతూ ఉన్నారు. డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి దూసుకురాబోతూ ఉంది. అలానే వృశ్చిక రాశిలో నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మించినటువంటి వ్యక్తులు మీ జీవితంలో గొప్ప యోగం ఏది వస్తుంది, అలానే ఎప్పుడూ చూడని విధంగా ఎలాంటి అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు, అలానే మీ జీవితంలో నుండి ఎలాంటి శుభ మరియు అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి యోగం ఉంది, అలానే శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అయితే వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10 తారీఖుల్లో మీ జీవితాన్ని మార్చేటటువంటి మహా అదృష్ట రాజయోగం అనేది మీరు పొందబోతూ ఉన్నారు. అదృష్ట యోగం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటిదాకా ఏవైతే అత్యంత ఎక్కువగా కష్టాలను అనుభవించి ఉన్నారో అవి ప్రత్యేకించి ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారి యొక్క చెడుని దూరం చేయబోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు తొలగిపోయి అదృష్ట యోగం అనేది మీకు కలగబోతూ ఉందన్నమాట. అలానే మీ జీవితంలో నుండి సమస్త పాపాలు మరియు దోషాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ 3 రోజులు అనేవి మీరు ప్రత్యేకించి మీ యొక్క దైవానుగ్రహాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయన్నమాట. రాబోయే రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. భారీ అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. మీ జీవితంలోకి అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటిదాకా మీకు లేనటువంటి కొన్ని కొత్త అవకాశాలు ఇకపై రాబోతూ ఉన్నాయి. అంతేకాదు మీరు కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమయం నుండి మీరు మీ కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. మీ కష్టాలు అనేవి తొలగిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా త్వరగానే తొలగిపోబోతూ ఉన్నాయి. రాబోయే రోజులు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారు మీకంటూ ఉండే కొన్ని రకాల సమస్యలు, అలానే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరగా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. రాబోయే రోజులైతే ముఖ్యంగా ఈ యొక్క జూలై 8, 9, 10 తారీఖులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో ఉండే కొన్ని రకాలైనటువంటి దోషాలు మనకే తెలియకుండా చిన్న పొరపాట్ల వల్ల కొన్ని చిన్న సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలో ప్రశాంతతను కరువు చేస్తూ ఉంటాయన్నమాట. ప్రశాంతత కరువైపోతుంది. అలా మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని పొరపాట్లు మనకి మనశ్శాంతిని కూడా లేకుండా చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక సమయంలో కావచ్చు, అలాంటి సందర్భంలో ఇక మీరు ఆ సమస్యల నుండి మరియు ఆ సందర్భాల నుండి బయటపడుతూ ఉన్నారు. రాబోయే రోజులైతే మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క జీవితంలో నుండి కష్టాలు మరియు బాధలు తొలగిపోయి రాబోయే రోజులన్నీ కూడా మీ జీవితాన్ని
చాలా ప్రశాంతంగా, చాలా అనుకూలంగా మారుస్తాయని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏదైతే మీరు ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య అనేది అతి త్వరగా, చాలా త్వరగా ఆ సమస్య నుండి మీరు బయటపడతారని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అయితే మీకంటూ ఉండే కొన్ని రకాల సమస్యలు ఏవున్నాయో అవి రాబోయే రోజులనేవి ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీకు విముక్తిని కలిగిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు, మీరు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి సహాయం చేయాలి, ఒకరికి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఒక వ్యక్తికి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎప్పుడూ ఉంటుంది. అందువల్లే మీకు దైవం ఎప్పుడూ కూడా మీ వైపే ఉంటారు. ఒకరికి మంచి చేయాలి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకు ఎప్పుడైనా సరే మంచే జరుగుతుంది. ఒకరికి చెడు చేయాలి అనే ఆలోచన ఉండేవారికి చెడే జరుగుతుంది. కాబట్టి మీరు ఒకరికి మంచి చేయాలి అనుకుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మంచే జరుగుతుందన్నమాట. మీ యొక్క జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోయేటటువంటి సమయం ఆసన్నమయ్యింది అని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా చాలా త్వరగానే తొలగిపోయేటటువంటి సమయం అయితే ఈ సమయంలో వచ్చింది. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక రాజయోగం అనేది మీకు కలిగి మీ జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ జీవితంలో మీరు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో, అలానే డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎంత కష్టపడినా సరే ఫలితం లేదు అని అనుకుంటూ ఉన్నారు, మీ కష్టానికి ప్రతిఫలం లేదు అని భావిస్తూ ఉన్నారో, అది కూడా ఖచ్చితంగా అంటే అలాంటి సమస్యల నుండి మీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు. రాబోయే రోజులైతే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది అది మీ తెలివితేటలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముందందులో ఉంటారు. తెలివితేటలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే తెలివితేటలు అనేవి చాలా ముఖ్యం. తెలివితేటలు ఉంటేనే మీరు దేన్నైనా సరే సాధించగలుగుతారు. అంతే తప్ప తెలివితేటలు లేకపోతే మాత్రం మీరు ఏది చేసినా సరే అది కలిసి రాదు అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశివారు, రాబోయే రోజులైతే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే 2 గ్రహాల మార్పు చెందడం వల్ల గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. అలా గ్రహాల యొక్క స్థానం అనేది మార్చుకునే సమయంలో అదృష్ట యోగం అనేది కలుగుతుంది. అలానే మీకు కూడా అదృష్ట యోగం అనేది కలిగింది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు, అలా 2 గ్రహాల యొక్క యోగం వల్ల మీరు పడిన బాధలు, అంటే మన దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ముఖ్యంగా మీకున్న టాలెంట్ ఏందో దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఏ వేలో పోతున్నారు, మీరు ఏ పని చేయగలరు, మీ చదువు ఎంతవరకు ఉంది. అలానే ఒకవేళ చదువు లేని వారైతే చదువు లేకపోయినా సరే బిజినెస్లో కూడా రాణించవచ్చు. ఇలా మీ టాలెంట్ని బయటికి తీయండి. ఆడవారు మగవారు అని సంబంధం లేదు. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీలో ఉండేటటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దానిని బయటికి తీయండి. అప్పుడే మీరు జీవితంలో ఖచ్చితంగా రిస్క్ అనేది చాలా అవసరం. మీరు ఒక పని చేస్తే ఇది అవుతుందో కాదో అని కాకుండా ఈ పని చేసి అందులో విజయాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టను అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ అయిపోయి ఒక పనిలోకి ఒక రంగంలోకి దిగిన తర్వాత ఇక డే అండ్ నైట్ అనేది లేకుండా కష్టపడుతూనే ఉండాలి సక్సెస్ అనేది వచ్చేవరకు. అలా మీరు ఎప్పుడైతే కష్టపడుతూనే ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైనటువంటి విజయాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే రాబోయే రోజులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కష్టాల నుండి బయటికి కూడా వస్తారన్నమాట. ఇక తెలుసుకున్నారు కదా మీ జాతకంలో ఉండే అనేక రకాలైనటువంటి దోషాలను ఎలా తొలగించుకున్నారు ఏంటి అనేటటువంటి అంశాలను. ముఖ్యంగా రాబోయే రోజులైతే మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. మీరు దోషాలను తొలగించుకోవాలి అనుకుంటే తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి ఉంటుంది. మూగజీవులకి దానం అంటే మూగజీవులకి ధాన్యపు గింజలను వేయటం వల్ల, చెట్లకి నీళ్ళని పోయటం, అలానే ఆకలితో ఉండేవారికి కానీ అనాథాశ్రమంలో ఉండేవారికి కానీ మీకు తోచినంత మీ వంతు సహాయంగా ఏదైనా మీరు ఏది సహాయం చేయగలరో అది సహాయంగా ఇవ్వండి. కొన్ని రకాల దోషాలు ఇలా కూడా తొలగిపోతాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.